హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు కుక్ టు ఈజీ. ఈరోజు మనం చూడబోతున్న రెసిపీ ఏబీసీ మాల్ట్ అండి. చాలా ఈజీగా మనం చేసుకోవచ్చు, చాలా హెల్తీ కూడా. రండి ఈ ఏబీసీ మాల్ట్ చేయడానికి ఏమేమి కావాలి, ప్రాసెస్ ఏంటి అనేది చూసేస్తామండి. మనం ఇక్కడ ఏబీసీ మాల్ట్ చేయడానికి కోసం 1/2 కేజీ క్యారెట్, 1/2 కేజీ బీట్రూట్, 1/2 కేజీ యాపిల్ తీసుకున్నామండి. ఇవి అన్నిటినీ శుభ్రంగా కడిగి తడి అనేది లేకుండా ఆరబెట్టుకున్న తర్వాత అండి పొట్టు అనేది తీసేసి మనం గ్రేట్ చేసి తీసుకోవాలి. ఈ విధంగా మనం గ్రేట్ చేసుకున్న తర్వాత అండి వీటిని ప్లేట్లో వేసి మనం ఎండకు ఆరబెట్టుకోవాలండి. చూడండి, క్యారెట్ సపరేటు, బీట్రూట్ సపరేటు, యాపిల్ సపరేట్ అని ఇలా మనం డిఫరెంట్గా ప్లేట్లో పెట్టుకున్నామండి. ఇప్పుడు దీన్ని మనము మంచిగా ఎండకు పెట్టి తీసుకోవాలండి. ఎండ బాగుంటే మనకు ఒక్క రోజులోనే ఇది డ్రై అయి వస్తుందండి. ఎందుకంటే మనం దీన్ని గ్రేట్ చేసి ఆరబెడుతున్నాం కాబట్టి మనకు 1 లేదా 2 రోజుకి మనకు ఇలా డ్రై అయి దొరుకుతుందండి. చూడండి, మనకు సూపర్గా యాపిల్, క్యారెట్, బీట్రూట్ 3 డ్రై అయి వచ్చిందండి. ఈ 3 సామాన్తో పాటు మనము గ్రైండ్ చేసుకోవడానికి కోసం కొన్ని ఐటమ్స్ని ఫ్రై చేసుకోవాలి. రండి అవి ఏంటి అనేది చూస్తాము. ఒక అడుగు మందంగా ఉన్న కడాయి తీసుకోండి. దీంట్లో నట్స్ అనేది ఫ్రై చేయబోతున్నామండి. బాదం ఒక 25, అలానే క్యాషు ఒక 25 తీసుకోండి. దీన్ని లో ఫ్లేమ్లో నిదానంగా మనం వేపుకోవాలి. మనకు నట్స్ అనేది లోపల వరకు ఫ్రై అయి దొరకాలి కాబట్టి నిదానంగా మనం ఫ్రై చేసి తీసుకోవాలండి. ఇలా ఫ్రై చేస్తున్న నట్స్తోనే మనం ఒక 5-6 ఏలకులు అనేది యాడ్ చేసి దాన్ని కూడా ఫ్రై చేసుకోవాలండి. ఇది మనకు మంచి ఫ్లేవర్ అనేది ఇస్తుంది. దానికోసం దీన్ని కూడా ఫ్రై చేసుకోవాలి. ఇక్కడ మనం షుగర్ అనేది వాడకుండానే ఈ ఏబీసీ మాల్ట్ అనేది రెడీ చేస్తున్నామండి. కావాలంటే మనం తాగుతున్నప్పుడు షుగర్ అనేది యాడ్ చేసుకోవచ్చు. చూడండి, ఈ విధంగా మనం దీన్ని ఫ్రై చేసి తీసుకున్న తర్వాత దీన్ని ఆరబెట్టుకోవాలండి. మనకు ఏబీసీ మాల్ట్ చేయడానికి అన్ని పదార్థాలు రెడీగా ఉందండి. ఇప్పుడు మనము తడి లేక ఉన్న ఒక మిక్సర్ జార్లో మనం రెడీ చేసి పెట్టుకున్న నట్స్, ఫ్రూట్స్, వెజిటబుల్స్ అన్నిటినీ కొద్దిగా వేసి మనం పౌడర్ అనేది రెడీ చేసుకోవాలండి. ఈ విధంగా మనం పౌడర్ చేసుకున్నామంటే మనకు ఏబీసీ మాల్ట్ అనేది రెడీ అయిపోతుంది. మనం గ్రైండ్ చేస్తున్నప్పుడు ఒకే ఒక విషయం మనము మైండ్లో పెట్టుకోవాల్సింది, నట్స్ వేసి మరీ ఎక్కువ మనం గ్రైండ్ చేయకూడదండి. ఎందుకంటే దాంట్లో ఉన్న ఆయిల్ అనేది సెపరేట్ అయిపోతుంది. అది ఒక్కటిని మాత్రం మనము గుర్తు పెట్టుకోవాలండి. ఇప్పుడు ఈ ఏబీసీ మాల్ట్ని ఎలా తాగాలనేది చూస్తామండి. వేడి పాలలో మనం రెడీ చేసి పెట్టుకున్న ఈ ఏబీసీ మాల్ట్ పౌడర్ అనేది వేసుకొని కలుపుకొని తాగడమే అండి. బీట్రూట్లో ఉన్న స్వీట్నెస్ మనకు సరిపోతుందంటే మీరు అలానే తాగొచ్చు. లేదా మీకు స్వీట్నెస్ ఎక్కువ కావాలని అనుకున్న వాళ్ళు మనం బెల్లం కానీ దాటి బెల్లం కానీ యాడ్ చేసుకొని మనం తాగొచ్చండి. అంతే. చూడండి, కలర్ కూడా పింకిష్గా వచ్చింది. ఈ విధంగా మనం రెడీ చేసి స్టోర్ చేసి పెట్టుకున్నామంటే మనం పిల్లలకు అప్పటికప్పుడు మనం ఈ ఏబీసీ మాల్ట్ అనేది చేసి ఇవ్వచ్చండి. అంతే అండి, చాలా ఈజీగా ఒక మాల్ట్ అనేది చేసేసాము. మీరు కూడా సేమ్ కొలతలతో ఒక్కసారి ట్రై చేసి చూడండి, టేస్ట్ చేసి చూడండి, ఖచ్చితంగా ఇష్టపడతారండి. మీకు ఈ ఏబీసీ మాల్ట్ రెసిపీ నచ్చిందంటే మన కుక్ టు ఈజీ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. తప్పకుండా మన కుక్ టు ఈజీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మనం చేసిన ఈ ఏబీసీ మాల్ట్ పౌడర్ని కుకీస్లో కూడా యాడ్ చేసి చేయొచ్చండి. చాలా టేస్టీగా ఉంటుందండి. అందరికీ బాయ్ అండి.